దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా మరి ఇప్పుడు ప్రతి శనివారం బెల్లంపల్లిలో సాయంత్రం సువార్త సభ జరుగుతూనే ఉంది. ఎవ్రీ సాటర్డే కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో 19-21 మీటింగ్. కాబట్టి మీరు వీక్షించండి, రండి, ప్రామిస్ ల్యాండ్కి పాలు పొందండి, బెల్లంపల్లికి వచ్చి పాలు పొందండి. ముఖ్యంగా ఇంకా రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఎవరున్నా, ఇది రక్షణ దినం. యేసు నీ రక్షకుడు, దేవుడు నీ పాపాల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పరలోకి వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే నాకు లాభం ఏంటంటే నీకు పరలోకం వస్తుంది, నిత్యజీవం వస్తుంది, పాపక్షమాపణ వస్తుంది. ఈ లోకంలో కూడా ఆయన కృప చూపి నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు రక్షణ దినం, మీకు సువార్త చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ప్రతిదినము ఈ మాట నేను ప్రకటిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇంకెప్పుడండి మాకు విడుదల, ఇంకెప్పుడండి మాకు న్యాయం, ఇంకెప్పుడండి మా సమస్యలకు పరిష్కారం, ఇంకెప్పుడండి మా జీవితానికి విడుదల అనుకుంటున్నారా? దేవుడు మాట తప్ప న్యాయం చేయవాడును, నీ పక్షముగా వ్యాజ్యమాడు దేవుడు. ఆయన కృపని మెండుగా చూపే దేవుడు. ఎన్నో విషయాల్లో మా జీవితాల్లో కృప చూపాడండి. ఎన్ని పోరాటాల మధ్యలో మాతో ఉన్న దేవుడు మనందరితో ఉంటాడు, మన పక్షంగా సహాయం చేస్తాడు. మన వ్యక్తిగత ప్రార్థన, దేవునితో సన్నిహిత బాంధవ్యం కలిగి ఉందాం. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. 146 కీర్తన 6వ వచనం, 2వ మాట, 7వ వచనం. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఎన్నడూ మాట తప్పనివాడట. మాట తప్పడు. నీకు వాగ్దానం చేసేవాడు మాట తప్పడు. బాధపరచుబడి వారికి న్యాయము తీర్చును. ఈరోజు నీకు ఏ వాగ్దానం దేవుడు ఇచ్చాడో, ఏ బంధించబడి ఉన్నావు, ఏది నేను వెంటాడుతుందో, ఏ బాధలో ఉన్నావు, నీకు తప్పక న్యాయం తీర్చబోతున్నాడు. కాబట్టి నేను మోసం చేసిన వారు, నీకు అన్యాయం జరిగి, నీ కోర్టు కేసులు, నీ మీద అక్రమ కేసులు, నీ కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, అనేక మంది వ్యాజ్యమాడేవారు, నిన్ను గాయపరిచేవారు, ప్రతి విషయంలో నీ దేవుడు నీ పక్షముగా న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చాడు. కాబట్టి మాట తప్పను, నీకు న్యాయము తీర్చేదని ఈరోజు వాగ్దానం. నీకు ఇచ్చిన మాటని తప్పడాయన, కాబట్టి నీకు న్యాయము తీర్చబోతున్నాడు. నేను మాట తప్పను, నీకు న్యాయము తీర్చేదని. కాబట్టి ధైర్యంగా ఉండు. ఎందుకు అంటే ప్రతి విషయంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. కాబట్టి దేవుడే ఇంత గొప్ప కార్యాలు చేయబోతున్న దేవునికి మనం ఏం చేద్దామండి? థ్యాంక్స్ చెప్దాం. వ్యక్తిగతంగా ప్రభుతో మంచి సన్నిహిత బాంధవ్యం కలిగి ఉందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, ఆయన కృపను పొందుదాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, ఆపరేషన్స్ క్యాన్సిల్ అయ్యి హీలింగ్ జరగాలి. తండ్రి, ప్రతి గర్భం లేని గర్భాలు తెరవబడాలి. వివాహం కాని బిడ్డలకు వివాహాలు, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి విడుదల, నానావిధ నిందలు, గాయాలు, అవమానాల నుంచి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అంతేకాక ప్రభా, కోర్టు కేసు నాయన న్యాయం తీర్చి వారికి వ్యాజ్యం ఆడండి. ఎవరెవరి మీద అబద్ధపు కేసుని కొట్టివేయబడాలి ప్రభా. ఎవరెవరు నాయన మోసం చేత నాయన బిడ్డలు మోసపోయారు, వారికి విడుదల జరగాలి. భూ సంబంధమైన బంధకాలు, ఇతరులకి మా డబ్బు తీసుకొని మమ్మల్ని మోసం చేసిన భయము పుట్టి డబ్బు అందించాల ప్రభా. తండ్రి, ఆ విధంగా ప్రతి సమస్యకి పరిష్కారం ఏంటి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్నా నీ ప్రొటెక్షన్, నీ దూతల సన్నిధి, దేశంలో వారు ఉన్న చోట రక్షణ క్షేమాన్ని మీరు దయచేయండి. భారతదేశాన్ని రక్షించండి నాయన తండ్రి. మా యొక్క దైవజనుల బిడ్డల మీద నీ ప్రొటెక్షన్ దయచేయండి. కల్వరీ మినిస్ట్రీస్ని మీరు లేవనెత్తి ఆశీర్వదించి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. జరుగుతున్న సభల్లో మీ హస్తం ఉంచండి. ఈరోజు వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని దీవిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం మీరు అనుగ్రహించి వారిని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ మీరు వర్ధలు చేసి మీ సన్నిధి అందరికీ తోడే ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో దేవుని బిడ్డలారా, అందరూ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభువుని స్తుతించండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, ఫేస్బుక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్ అని మన యొక్క యూట్యూబ్ ఛానల్స్. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, 19-21 ప్రామిస్ ల్యాండ్లో, హైతనగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్ ఇంకా రాగలిగిన వారు వచ్చి పాలు పొందండి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం 6 నుంచి 9, ఆదివారం మొదటి ఆరాధన మిస్ అవ్వకండి. ఇంతే కాకుండా దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో దేవుడు మీ అందరినీ సిద్ధపరిచి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.